మంచిది. మరి నేటి దినాన మనం నేర్చుకున్న ఒక చక్కటి మాదిరికరమైన స్త్రీ, ఆమె ఆసెనతు. ఇది బైబిల్లో ఉన్న స్త్రీయే ఆసెనతు. మరి ఎవరి స్త్రీ? ఈమె ఓను అనే పట్టణానికి సంబంధించిన స్త్రీ. ఆసెనతు అని ఈమె ఓను పట్టణస్థురాలు. ఓను అనగా సూర్యుడు లేక బలము అని అర్థం. మరి మనం వచ్చింది వాక్యం వినడానికే కాబట్టి ఖాళీ మనసుతో వచ్చి కూర్చొని హృదయం నిండా వాక్యాన్ని మనం నింపుకొని వెళ్ళేవారుగా ఉండాలి, అంతే కదా. మరి అందరిలాగా టైంపాస్ చేయడానికి మనం రాలేదు, కాలక్షేపం చేయడానికి మనం రాలేదు. దేవుని మాటలను నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి కొద్ది నిమిషములు జాగ్రత్తగా నేర్చుకున్నాం. మరి ఎవరి ఆసెనతు? ఈమె ఓను పట్టణస్థురాలు. ఓను అనగా బలము లేక సూర్యుడు అని అర్థం. ఇక ఈమె తండ్రి పోతీఫెరా. ఈ ఆసెనతు యొక్క తండ్రి పోతీఫెరా. మరి పోతీఫెరా అనే పదానికి అర్థం ఏంటంటే సూర్యదేవుణ్ణి ఆరాధించేవారు తను, అనగా సూర్యదేవుని యొక్క దానము. పోతీఫెరా అనే పదానికి అర్థం ఏంటంటే సూర్యదేవుణ్ణి ఆరాధించేవారు. అంటే ఒక విషయం మనకు అర్థం కావాలి అంటే ఈ ఆసెనతు ఎవరంటే ఒక విగ్రహారాధికురాలుగా మనకు కనిపిస్తుంది, అంతేనా? ఒక విగ్రహారాధికురాలుగా మనకు కనిపిస్తుంది. అంటే దీనిని బట్టి ఈమె దేవుని కుమార్తెగా, అనగా ఇప్పుడు బైబిల్లో దేవుడు స్త్రీలను పురుషులను వ్యక్తులను వ్రాయించారు అంటే వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏదో ఒక విషయం ఖచ్చితంగా ఉంటుందని కదా. మరి ఈ స్త్రీ యొక్క జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మరి ఈ ఆసెనతు అనే పేరుకి అర్థం ఏంటి ఇంతకి అని మనం ఆలోచించినప్పుడు, ఆసెనతు అనగా ఇది ఐగుప్తు పట్టణంలో ఒక మహాపట్టణం. ఐగుప్తు దేశంలో ఒక మహాపట్టణమే ఓను అనే పట్టణం. మరి ఓను అనే పట్టణంలో ఆసెనతు అనే ఈమె పేరుకి అర్థం ఏంటి అన్నప్పుడు, ఆ ఐగుప్తు దేశంలో నాతు అనే ఒక దేవత ఉండేది. నాతు దేవత యొక్క శిష్యురాలు అని అర్థం. ఆసెనతు అంటే నాతు అనే దేవత యొక్క శిష్యురాలు. మరి విగ్రహారాధికురాలైన ఈమె, అన్యదేవత శిష్యురాలైనటువంటి ఈమె దేవుని అనాది ప్రణాళిక చెప్పున, దేవుని ఏర్పాటు చెప్పున ఒక వ్యక్తికి భార్య అయిందని. మరి ఆ వ్యక్తి ఎవరో ఎవరైనా చెప్పగలరా? పోనీలే. మరి నేడు మనం ఉంటున్నటువంటి ఈ కాలంలో ఆ వ్యక్తిని అనేక మంది రోల్ మోడల్గాను, సూపర్ హీరోగాను, ఇన్స్పిరేషనల్గాను తీసుకుంటుంటారు. మరి ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆయనే యోసేపు గారు, అంతే కదా. యవనస్తులందరూ కూడా యోసేపు గారిని మాదిరిగా తీసుకుంటుంటారు. మరి అలాంటి యోసేపు గారి భార్యే ఈ ఆసెనతు. ఇంతకీ యోసేపు గారు ఎవరు? మిమ్మల్ని అడుగుతున్నాను, యోసేపు గారు ఎవరు? యాకోబు గారి కుమారుడు, చివరి కుమారుడు కాదు. యోసేపు తర్వాత బెన్యామీను కూడా జన్మించారు. అంటే ఇప్పుడు మనకి అర్థమైన విషయం ఏంటి? యోసేపు గారు అనగానే యాకోబు యొక్క కుమారుడు. మరి అతని తల్లి ఎవరు? రాహేల్. మరి లేయా గారి పాఠం చెప్పినప్పుడు అదే పనిగా కూడా మనం నేర్చుకున్నాం. లేయాకి 4 పిల్లలు అని, వారు ఎవరెవరు అని ఆ వచనాలు ఎత్తుకొని మనం అందరం నేర్చుకున్నాం. ఇక్కడ ఇదే యాకోబు గారి భార్య, అనగా యాకోబు ప్రేమించి 14 సంవత్సరాలు ఆమె కోసం పనిచేసి తన మామ దగ్గర ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్త్రీ రాహేలు. మరి ఆ రాహేలు 2 కంటుందండి. లేయా 4 కంటుంది. అలానే వారికి ఉన్నటువంటి దాసీలు జిల్పా, బిల్హా వీళ్ళందరూ కూడా కంటారు. అయితే యాకోబు ప్రేమించినటువంటి రాహేలు 2 జన్మనిస్తుంది. అందులో మొదటి వాడే ఈ యోసేపు. మరి యోసేపు అనగానే ఏదో మామూలుగా పుట్టేలేదు,
కొన్ని సంవత్సరాల అన్వేషణ, కొన్ని సంవత్సరాల నిరీక్షణతో జన్మించిన బిడ్డ యోసేపు గారు, రాహేల్ గారికి. అలానే ప్రార్థన ఫలితంగా కూడా మనం భావించవచ్చు, అంతే కదా. లేయాకు పిల్లలు పుట్టేస్తున్నారు, ఆమె దాసికి పిల్లలు పుట్టేస్తున్నారు, రాహేలు దాసికి పిల్లలు పుట్టేస్తున్నారు, కానీ రాహేలుకు మాత్రం పిల్లలు పుట్టట్లేదు. దేవుణ్ణి ప్రార్థించి, దేవునికి మొరపెట్టి, అనేక మంది నిందిస్తున్న వాటన్నిటిని భరిస్తూ దేవునికి ఎంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలితమే యోసేపు గారు. అలానే ఆమె రెండవ కుమారుడు బెన్యామీను. మరి ఇతని ఎప్పుడు ఇక ప్రసవ వేదన, అతని కనగానే ఆమె చనిపోతుందండి రాహేలు. యోసేపు ఎంతో ప్రేమించి వివాహం చేసుకున్న భార్య యొక్క ఇద్దరు పిల్లలు, మొదటి వారేమో ప్రార్థన ఫలితంగా జన్మిస్తే రెండవ కుమారుడి కని తాను ప్రేమించిన భార్య ఆయన పోగొట్టుకునేశాడు. ప్రసవ వేదనతో బెన్యామీను కని బెన్యామీన్ అని పేరు పెడుతుందని. అంటే ఆ పేరుకి అర్థం ఏంటి? ఇదిగో నా దుఃఖపుత్రుడు అని. బెన్యామీను అనగానే దుఃఖపుత్రుడిగా భావించారు. అలానే యోసేపు గారు అనగానే యోసేపు గారు, ఇదిగో నా నిందను దేవుడు తొలగించి అవకాశం ఉంటే దేవుడు నాకు మరో బిడ్డను దయచేస్తాడు అని భావించి అతనికి యోసేపు అని పేరు పెట్టింది. ఇప్పటి వరకు మనం యోసేపు గారి తల్లిదండ్రుల గురించి ఆలోచించాం. ఇప్పుడు యోసేపు గారి తల్లిదండ్రులు ఎవరు? తండ్రి ఎవరు? యాకోబు. తల్లి ఎవరు? రాహేలు. ఇక యోసేపు గారి జీవితం మనం ఆలోచించామనుకోండి, చాలా విషాదాలే ఉంటాయి. ఆయన జీవితం అంతా కూడా కన్నీరు భయంగానే కనిపిస్తుంది. ఏదో మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ అతను పడిన ఆ బాధ, అతను అనుభవించిన ఆ వేదనలు ఇంత అంత కాదండి. మరి ఏంటా అని అనుకుంటున్నారా? మరి ఆయన జన్మించారు, అతనికి 12 మంది సహోదరులు ఉన్నారు. 12 మంది ఉన్నప్పటికీ 10 మంది అన్నలు. 10 మంది అన్నల చేత ప్రేమించబడ్డా? లేదు, 10 మంది ద్వేషించేశారు. ఒకానొక సమయమున తన తండ్రి, ఇదిగో నీ అన్నలు మందను మేపుకుంటూ అలా వెళ్ళిపోయారు, వారి యోగక్షేమాలను కనుక్కోవడానికి నువ్వు వెళ్ళి కనుక్కొని రానాయన అని పంపించినప్పుడు దూరం నుంచి వాళ్ళ అన్నలు చూసి, ఇదిగో కలలు కనేవాడు వస్తున్నాడురా, ఏంటి మనమంతా వీడి కాళ్ళ క్రింద ఉంటామా? మనమంతా వీడికి నమస్కరిస్తామా? అసలు వీడే లేకపోతే మనం ఎవరికి నమస్కరిస్తాం? వీడి కన్న కళలు ఏమైపోతుంది అని అనుకొని అతడు దూరం నుంచి వస్తున్నప్పుడే ప్లాన్ వేశారు, చంపేయాలి అని. అలాంటి సమయంలో తన అన్నైనటువంటి రూబేను, ఆ 10 మందిలో ఒకడైన రూబేను ఒక చక్కటి ఆలోచన చెప్తాడు. ఇదిగో మీరు అతన్ని చంపేద్దండి, అతని రక్తాన్ని ఒలికిచ్చద్దండి అని ఎలాగైనా తన తమ్ముడిని కాపాడుకోవాలనే ఆలోచనతో తనని చంపనివ్వకుండా చూసుకున్నాడు. ఇక ఏం చేద్దాం వీడిని? ఇదిగో అక్కడ గోతి ఉంది, ఆ గోతిలో పడవేద్దాం, బావిలో పడవేద్దాం, నీరు లేని బావిలో. అప్పుడు ఆ సమయంలో వాళ్ళ అన్నలందరూ 10 మంది అన్నలందరూ పట్టుకొని అలాగే ఈడ్చుకొని వెళ్ళిపోయి ఆ బావిలో పడేస్తుంటే యోసేపు ఎంతలా బ్రతిమలాడుంటాడండి. అన్న రూబేను నువ్వన చెప్పు, అన్న యూదా నువ్వన చెప్పు అని ఎంతగా ఏడ్చుంటాడు. అంటే నా అనుకున్న అన్నలు ఏం చేశారు అన్నాడు? మోసం చేసేశారు, అతన్ని చంపాలనుకున్నారు. చెప్తుంటారు కదా, కాపాడేవారే కాటేసేశారు అని. అలాంటి పరిస్థితి అయిపోయింది. ఎవరిది? యోసేపు గారిది. ఇక యూదా సహాయంతో ఇదిగో దూరం నుంచి ఆ మిద్యానీయులు వస్తున్నారు. వారికి అమ్మి వేస్తే మనకు కొంచెమైనా నాణ్యాలు ఇస్తారు కదా. ఇలా ఊరికి చనిపోయి వీడిని రక్త నిరపరాధన మన మీద ఎందుకు తెచ్చుకోవాలి? కాబట్టి వీడిని పైకి లేపేటప్పుడు ఇంకెంత సంతోషపడి ఉంటాడు. పోనీలే, నేను ఏడ్చిన దానికి నా మొర నా అన్నలు విని వారి మనసు మారిపోయి నన్ను కాపాడుతున్నారేమో అనుకొని ఉంటాడు యోసేపు. కానీ వాళ్ళు ఏం చేశారు? అలా బయటికి తీయగానే ఆ మిద్యానీ యాజకులకు అమ్మి వేయడం జరిగింది. వారికి 30 వెండి నాణములకు అమ్మి వేశారు కదా. అమ్మి వేయడగానే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అలా తీసుకుని వెళ్ళి ఐగుప్తు దేశంలో, ఇతను ఉన్నదేమో కనాను దేశంలో, దేశం నుండి మరొక దేశానికి ప్రయాణం. ఎవరితో వెళ్తున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, వెళ్ళే ప్రదేశంలో ఎలా ఉంటుందో కూడా తెలియదు. అలాంటి ప్రదేశానికి వెళ్ళినటువంటి యోసేపు గారు పోతీఫరు ఇంటిలో పనివాడిగా నియమించబడతాడు. అలా పనివాడిగా చక్కగా తన జీవితం సాగుతుంది. అలా కొద్ది రోజుల తర్వాత అదే ఇంటిలో ఆయనకు ప్రమాదం, విపత్తు అనేది సంభవిస్తుంది. ఎలాగా? పోతీఫర్ యొక్క భార్య రూపంలో.
ఆయన చెయ్యని నేరానికి, ఆయన చెయ్యని తప్పుకు ఆయన శిక్షను అనుభవించి చెరసాల పాలైపోయాడు. చూసారా, ఒకసారి ఆలోచించండి యోసేపు గారి జీవితం. ఎక్కడో తండ్రికి ఇష్టమైన కుమారుడుగా, తండ్రికి కాదు దేవునికి కూడా ఇష్టమైన కుమారుడుగా బ్రతుకుతూ, తన అన్నలందరికంటే కూడా తండ్రి చేత ప్రేమించే కుమారుడిగా దర్జాగా బ్రతుకుతున్నటువంటి యోసేపు గారు తన అన్నల వల్ల వేరే దేశానికి అమ్మివేయబడి ఆ దేశంలో వచ్చి ఎవరో ఒక ఇంటిలో పని చేసుకుంటుంటే, ఏ తప్పు చేయకుండా ఏ నేరము చేయకుండా చెయ్యని నేరానికి చెరసాల పాలైపోయాడు. కానీ దేవుడు మర్చిపోతాడా? లేదండి. అందులో ఇద్దరికి కళలు వస్తాయి. ఎవరెవరికి అంటే, చెరసాలకి వెళ్ళిన తర్వాత కూడా చెరసాల నాయకుడు అతని పైన కరుణించి అతని పైన దయ ఉంచి ఏం చేశాడు? నాయకుడిగా నియమిస్తాడు. అలాగే అతను ఆ చెరసాలలో నాయకుడిగా తిరుగుతున్నప్పుడు ఒక ఇద్దరు మాత్రము మేలుకొని చాలా దిగులుగా ఉంటుంటారు. మరి ఏంటయ్యా మీరు ఇంత విచారంగా ఉన్నారు, మీ దిగులుకు కారణం ఏంటి అని అడిగినప్పుడు, ఇదిగో మా ఇరువురికి 2 కళలు వచ్చాయి, అవి చాలా విచిత్రంగా ఉన్నాయి, వాటిని వివరించే వాళ్ళు ఎవరు కూడా లేదు అంటారా. ఇద్దరు ఎవరు? ఒకరేమో పానదాయకుల అధిపతి, మరొకడేమో భక్ష్యకారుల అధిపతి. మరి వీరిరువురి కళల భావాన్ని చెప్పినప్పుడు యోసేపు గారు చెప్తారు, ఇదిగో మీలో ఒకరు చనిపోబోతారు 3 రోజుల తర్వాత, మరొకడు మరలా రాజు దగ్గర దానికున్న స్థానానికి తను వెళ్తాడు. అయితే మీరు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు దయ ఉంచి నన్ను జ్ఞాపకం చేసుకోండి. అసలు నేను ఏ తప్పు చేయకుండా ఈ చెరసాలకు వచ్చాను, మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగో ఏ తప్పు చేయకుండా ఒకడు శిక్షను అనుభవిస్తున్నాడు అని ఒకసారి జ్ఞాపకం చేయండి అంటాడు. కానీ పానదాయకుల అధిపతి ఏం చేశాడు? తనకు ఆ స్థానం రాగానే మర్చిపోతాడు. ఎవరు మర్చిపోయినా దేవుడు మాత్రం మర్చిపోడు కదా. మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. 2 సంవత్సరాలు పానదాయకుల అధిపతి తన స్థానానికి వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలు అయిందండి. అంతకుముందు చాలా సంవత్సరాలు ఉండి ఉండొచ్చు. ఇలా 2 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. ఉన్న తర్వాత దేవుడు ఇప్పుడు ఎవరికి కళలు రప్పించాడో తెలుసా? ఫరోకే కళలు రప్పించాడు. ఆ ఫరోకి వచ్చిన కళల భావాన్ని చెప్పేవారు ఎవరు లేరు. శాస్త్రులను, జ్ఞానులను అందరినీ పిలిపించాడు, కానీ ఎవరు కూడా చెప్పలేకపోయారు. అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి పానదాయకుల అధిపతికి గుర్తొస్తుంది, ఇదిగో అయ్యో రాజా తప్పైపోయింది, 2 సంవత్సరాల క్రితం నేను జైల్లో ఉన్నప్పుడు నాకు వచ్చిన కళను అది ఎలా జరిగిందో నా జీవితంలో అదే విధంగా వివరించిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని యోసేపు. ఇదిగో జైల్లో ఉన్నాడు అనగానే అతన్ని పిలిపించి అతనికి మంచి వస్త్రాలు వేయించి రాజు ముందు నిలవబెట్టినప్పుడు అతను కళ్ళ భావాన్ని వివరిస్తాడండి. ఒకసారి యోసేపు గారి జీవితాన్ని ఆలోచించండి. ఎంత అనుభవించాడు, ఎన్ని బాధలు, ఎన్ని వేదనలు. తన ఓపికగా ఉన్నాడు. అందుకే పేతురు పత్రికలో చెప్తాడు, 1 పేతురు పత్రిక 5:6లో దేవుని చేతి క్రింద మనందరం కూడా ఎలా ఉండాలి అంటే దీన మనసుకులై ఉండాలంట. ఇదిగో దేవుడు తగిన సమయం ముందు హెచ్చిస్తాడు. తగిన సమయం ముందు దేవుడు హెచ్చించినట్లు దేవుని చేతుల క్రింద దీన మనసుకు అలవాయి ఉండండి అంటాడు. ఒక యోసేపు గారు ఉన్నారండి. దీన మనసుకులుగా దేవుడు తనని హెచ్చించేంత వరకు కూడా ఓపికగా ఉన్నాడు. మరి ఏం చేశాడు దేవుడు అంటాడా? చేశాడండి. ఒకసారి ఆదికాండం, ఇక మన పాఠంలోనికి రాగలిగితే ఆదికాండం 41వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయం 41వ వచనం నుండి మనం ఆలోచించినట్లయితే, మరియు ఫరో చెప్తున్నాడు యోసేపుతో, ఇదిగో చూడు ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరో నన్ను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషులను తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసనేతును ఇచ్చి పెళ్లి చేశాను. మనం ఎక్కడికి పోలేదు, ఆసనేతు దగ్గరే ఉన్నాం. మరి
ఇంత అనుభవించిన యోసేపు గారి జీవితంలో ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. చెరసాలలో నుంచి రాజు ముందుకి రావడం, రాజు ఎదుటకు వచ్చిన తర్వాత అతనికి అన్నిటిని ఉంగరాలు వేసి మంచి వస్త్రాలు వేసి రథములను ఇచ్చి, ఇదిగో ఫరో తర్వాత ఫరో అంతటి వాణిగా అతనికి అధికారం ఇచ్చారు. అలా అధికారం ఇవ్వటమే కాకుండా ఫరో ఏం చేశాడో తెలుసా? ఓను యాజకుడైన పోతీఫెర కుమార్తె అయినటువంటి ఆసెనతునిచ్చి పెళ్లి చేశాడంట. అంటే ఇప్పుడు ఆసెనతు ఎవరు? ఒక విగ్రహారాధికురాలు, అంతే కదా. ఓను యాజకుడు అంటే సూర్యదేవుని ఆరాధించే కుమార్తె. మరి అంత నియమ నిష్ఠలతో బ్రతుకుతున్నటువంటి ఆమె యోసేపు గారి జీవితంలోనికి వచ్చిందని. మరి వచ్చిన ఆమె ఎలా జీవించింది? యోసేపు గారికి సహకరించిందా, అపహకరించిందా? మరి దేవునిలో యోసేపుడు నిలబెట్టిందా అంటే నిలబెట్టిందని. ఎంత తెలుసా? మరణం అంత వరకు కూడా ఆమె సహకారిగానే ఉండిపోయింది. ఎలాగంటారా? ఈ ఆసెనతు గురించి మనం ఆలోచించినప్పుడైతే ఈమె 2 పిల్లలకు జన్మనిస్తుందని. 2 పిల్లలకు జన్మనిస్తుంది. ఇదే ఆదికాండం 41వ అధ్యాయం 50వ వచనంలో, కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారులుండిరి పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తె యొక్క ఆసెనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, ఇదిగో యోసేపు చెబుతున్న మాట ఒక్కసారి ఆలోచించండి. ఇదిగో దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరచిపోవునట్లు చేశానని చెప్పి, అంతే కదా. సమస్త బాధము, ఆయన తన దేశాన్ని విడిచి వచ్చినప్పటి నుంచి ప్రతిదీ కూడా ఆయనకు బాధే ఉండింది. ఆయన ఏనాడు కూడా సంతోషించలేదు. అలానే తన తండ్రి ఇంటి వారిని మర్చిపోయేలా చేసిందంట. ఎలాగా? అప్పటి వరకు తనకు అంటూ నా అనేవారు ఎవరు కూడా లేరు, తన సొంతం అనుకునేవారు ఎవరు కూడా లేరు. ఇప్పుడు వివాహం పేరిట ఇదిగో నా తండ్రి ఇంటి వారిని, నాకున్న సమస్త బాధలను అన్నిటినీ మర్చిపోయేలా చేసింది. కాబట్టి ఈ మొదటగా పుట్టినటువంటి కుమారుడికి నేను మనష్షే అని పేరు పెట్టాను అన్నారు. ఆ మనష్షే అని పేరుకు క్రింది ఫుట్నోట్లో ఏమనుందండి? మరచుట, అనగా తన గతాన్ని, తను పడిన బాధను, తను చెందిన ఆ కన్నీటిని ప్రతిదీ కూడా మర్చిపోవడానికి దేవుడు అతన్ని దీవించి ఇచ్చినటువంటి బిడ్డగా మనష్షేకు పేరు పెట్టాడు. ఆ తర్వాత కాలంలో మరొక బిడ్డ జన్మనిస్తుంది. ఆ బిడ్డకు కూడా పేరు పెడతాడు. తర్వాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. ఏంటి? తనకు బాధ కలిగించిందా? కలిగించింది కదా. పోతీఫర్ యొక్క భార్య వల్ల ఎంతగా బాధపడి ఉంటాడు, అలానే తన అన్నల వల్ల ఎంత బాధపడి ఉంటాడు. అదే దేశంలో కదా బాధపడింది. ఆ దేశంలో బాధపడినను ఇదిగో అదే దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు కాబట్టి 2వ కుమారునికి నేను ఎఫ్రాయిము అని పేరు పెడతాను అని పేరు పెట్టాను. ఆ మాటకు క్రింద ఏమర్థం ఉంది? అభివృద్ధి లేక ఫలము అని. అంటే చూసారా, యోసేపు గారికి 2 కుమారులను ఈ ఆసీనత ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుందండి. మరి ఏం చేసిందంటారా? ఒక అన్యురాలు కదా ఈమె, ఐగుప్తీయురాలు, ఓను యాజకుని కుమార్తె. ఎంత నియమ నిష్ఠలతో బ్రతికి ఉండొచ్చు ఆమె. ఒక విగ్రహారాధికురాలు అయినప్పటికీ ఎప్పుడైతే యోసేపుకు భార్యగా మారిందో అప్పటి నుండి ఆమె దేవునిలో ఉన్నది. అంతేకాదు, అతని భర్తకు 2 పిల్లలను ఇచ్చింది. అంతేకాదు, ఆ 2 పిల్లలను కూడా ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో గోత్రకర్తలుగా చేసింది. అంతేనా? ఇశ్రాయేలీయులు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఆ 12 గోత్రాలలో 2 ఈ మనష్షే, ఎఫ్రాయిము. ఏంటి? గోత్రకర్తలుగా చేసిందా? అవునండి. మిగిలిన 10 మంది యాకోబు కుమారులే. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆసెనతు, యోసేపు ఆసెనతు గర్భాన పుట్టినటువంటి మనష్షే, ఎఫ్రాయిము వీరిద్దరిని గోత్రకర్తలుగా చేసినట్టు కనిపిస్తుంది. అంతేకాదు, మనం ఆలోచిస్తే ఈ యాకోబుకు 12 మంది పిల్లలు అనుకోండి. ఈ 12 మంది పిల్లల్లో ఎవరి భార్య పేరు కూడా మనకు కనిపించదు. షిమ్యోను భార్య తెలుసా? తెలీదు. ఒక రూబేను భార్య ఎవరో తెలుసా? తెలీదు. కానీ యోసేపు గారి భార్య ఎవరో మనకు తెలుసు. అంటే ఈమె ఎంత ఘనతను పొందిందో మనం ఆలోచించాలి. అందుకే ఈమె
ఈమె ఎలా ఉంటుందో, ఈమె అందాన్ని బట్టి, ఈమె సౌందర్యాన్ని బట్టి వ్రాయించలేదు దేవుడు. ఆమె ఉన్న విధానం, ఆమె జీవించిన విధానంనే మనకు రాయించాడు. అందుకే సామెతల గ్రంథం 31:30లో ఉంటుంది ఏమని, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని. అంటే ఈమె ఇక్కడ కొనియాడబడుతుంది. యాకోబు గారి కోడళ్ళలో ఎవరి పేరు లేకుండా ఆసన్నిత పేరు మాత్రమే ఉందంటే ఈమె కొనియాడబడుతుంది కదా. అంటే దేవుని యందు కూడా ఈమె భయభక్తులు కలిగిన స్త్రీగా మనకు కనిపిస్తుందని. అంతేకాదండి, ఈమె ఆ తర్వాత కాలంలో పిల్లలను కన్న తర్వాత ఇక్కడ ఏమని రాయబడింది 50వ వచనంలో, కరువు సంవత్సరములు రాకమునుపు అని. అంటే వివాహం జరిగి యోసేపు గారికి కుమారులు జన్మించిన తర్వాత కొద్ది కాలానికి ఏం సంభవించింది, కరువు. ఇప్పుడు అన్ని దేశాల అంతటా కూడా కరువు సంభవించింది. కానీ ఐగుప్తు దేశంలో మాత్రం ధాన్యాలు ఉన్నాయి. ఎలాగా మనకు చరిత్ర తెలుసు. మరి యోసేపు గారు ఆ కలల భావాన్ని చెప్పటం, ఆ ఫరో ఇదిగో నువ్వు ఇంత చక్కగా చెప్పావంటే దేశాన్ని నువ్వే ముందుండి నడిపించాలి అని యోసేపు గారిని అధికారిగా నియమించడం, ఇవన్నీ మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ దేశాన్ని సంరక్షించాలి అన్నా, వేరే దేశం నుండి వచ్చిన వారికి ధాన్యం ఇవ్వాలన్నా అధికారిగా ఎవరున్నారు, యోసేపు ఉన్నాడు. మరి యోసేపు గారు ఒక చోట కూర్చొని ఎవరెవరు వస్తున్నారు, వారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వారికి ఒక నెలకు సరిపడ్డ ధాన్యం ఎంత కావాలి, మన దేశంలో ఉన్నవారు ఎన్ని కుటుంబాలు, మన దేశంలో ఉన్న వారికి ఎంత ధాన్యాలు కావాలి. ఇదిగో రాబోయే 7 సంవత్సరాలు కరువు కాలమే. ఆ 7 సంవత్సరాలు మన దేశము కడుపు నిండా తిని వేరొక దేశం వారు వచ్చిన ధాన్యం ఇవ్వాలి అంటే ఆ లెక్కలన్నీ కూడా ఇప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది. ఆయన అంత చక్కగా తన బాధ్యతలన్నిటిని నిర్వహిస్తున్నాడంటే అతని వెనక ఎవరి హస్తం ఉంది, ఆసన్నత హస్తం కూడా ఉందని. ఎందుకు, తను ఒక భార్య. నేడున్నటువంటి భార్యలు దేవుడిలోకి నడిపించేవారు ఉన్నారు, దేవుడిలో నుండి తొలగించేవారు కూడా ఉంటారు. నేడే కాదు, ఆనాడు కూడా ఉన్నారు. అంతెందుకు ఒక సొలొమోను, ఆయన ఎవరు, ఐక్యరాజ్యాన్ని 40 సంవత్సరాలు పరిపాలించిన జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు. మరి అతను కూడా అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఇక్కడ యోసేపు అన్య స్త్రీనే వివాహం చేసుకున్నారు, సొలొమోన్ గారు కూడా అన్య స్త్రీలని వివాహం చేసుకున్నారు. కానీ అతను ఎలా అయిపోయాడో ఒకసారి నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనంలో, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనంలో 413వ పేజీ, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనంలో, ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీల రాజైన సొలొమోను పాపం చేయలేదా? ఎవరు, ఇశ్రాయేలీలకు రాజట. ఈయన అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను. ఎంత ఆధిక్యత చెప్తున్నారు చూడండి. సొలొమోను ఇశ్రాయేలీల మీద రాజుగా ఉన్నాడంట. అతని వంటి రాజు అంతకు ముందు తర్వాత ఎవరు కూడా లేరట. అతడు దేవుని చేత ప్రేరేపింపబడిన వాడై ఇశ్రాయేలీ అందరి మీద రాజుగా నియమింపబడినను. దేవుని చేత ప్రేరేపించబడ్డాడు, దేవుడే ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలీల మీద రాజ్యం పరిపాలించడానికి రాజుగా నియమించాడు. అయితే ఆయన అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించేశాడు, అతని చేత సహా పాపము చేయించేశాడు. ఆయన రాజే కావచ్చు, ఆయన ఇశ్రాయేలీలను పరిపాలించే రాజే కావచ్చు, అతను దేవుని చేత ఎన్నిక చేయబడిన రాజే కావచ్చు. కానీ అంతటి రాజే ఏమైపోయాడంట, అన్య స్త్రీల చేత అంత గొప్పవాడే పాపం చేసాడంట, దారి తొలగిపోయాడంట. కానీ అలాంటి అన్య స్త్రీని వివాహం చేసుకున్న యోసేపు గారి జీవితం ఎలా ఉందండి. ఆమె ఎప్పుడైతే యోసేపు గారి జీవితంలోనికి వచ్చిందో అప్పటి నుండి యోసేపు గారు మరలా వెనక కూడా తిరిగి చూడలేదని. అప్పటి వరకు తను పడిన బాధ ఇక ఎప్పుడు కూడా పడినట్టుగా మనకు కనిపించదు. ఎందుకు, వివాహం అయింది, పిల్లలు ఉన్నారు, ఇప్పుడు తన దేశంలో అధికారిగా ఉంటున్నాడు, మంచి స్థానంలో ఉంటున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి అదే కరువు కాలంలో కనాను దేశం నుండి తన సహోదరులు రావడం జరుగుతుంది.
వారి సహోదరులను గుర్తుపట్టి ఇదిగో నా అన్నయ్యలు వచ్చారని చెప్పగానే ఆ సమయంలో అతను ఆతిథ్యం ఇస్తాడు కదండి. అన్నలందరినీ పిలిపించి ఆతిథ్యం ఇస్తాడు. ఆ సమయంలో ఈ ఆసనతో లేకుండా పోయింటుందా? ఉంది. అంటే ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా, ఒక గృహ పరిపాలకురాలుగా కూడా మనకు కనిపిస్తుంది. చెప్పాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఇదిగో సహోదర ప్రేమ నిలవరంగా ఉండనివ్వండి, ఆతిథ్యము చేయ మర్చిపోకుడి అని. అంటే ఈమె ఆతిథ్యం చేయడానికి విసుక్కునిందా అంటే లేదు. అంతేకాకుండా యోసేపు గారు తన తండ్రి బ్రతికి ఉన్నాడనే సంగతి తెలుసుకొని, ఇదిగో అందరు కూడా ఈ దేశానికి వచ్చేయండి, నేను మిమ్మల్ని చూసుకుంటాను, మీ పిల్లలని మిమ్మల్ని అందరినీ నేను చూసుకుంటాను, వచ్చేయండి అన్నప్పుడు ఏంటి, ఇన్ని సంవత్సరాలు నేను నమ్ముకుని ఉన్నటువంటి మేము ఏమైపోవాలి? నీ కుటుంబం అంతా వస్తే మేము గుర్తుంటామా? నేను ఎందుకు ఇక్కడ ఉండాలి? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని అన్నీ వెళ్ళిపోయిందా? లేదు. చివరి వరకు కూడా యోసేపు గారితో ఉన్నట్లుగానే మనకు కనిపిస్తుంది. అంటే ఆమె జీవితాన్ని మనం ఆలోచిస్తే అర్థమయ్యే విషయాలు, ఒక అధికారిగా ఉన్నటువంటి యోసేపుకు సహకారిగా ఉన్నది. అంతేకాదు, యోసేపు అనగానే ఎవరు? ఆయన బహు సౌందర్యుడట. అంతేకాదు, ఆయన వివేక జ్ఞానములు కలవాడు. అంతేకాదండి, దేవుని ఆత్మ కలిగిన వాడుగా కూడా ఇదే 41వ అధ్యాయంలో కనిపిస్తుంది మనకు. ఆదికాండం 41వ అధ్యాయంలో 39వ వచనంలో మనకి ఈ మాట ఉంటుంది. 38వ వచనంలో ఇదిగో దేవుని ఆత్మ గల మనుషులంగా యోసేపు గారు ఒక దేవుని ఆత్మ కలిగిన మనిషి, దేవుని వివేక జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి, అలానే అనేక మందిపై అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాదండి, చాలామంది చెప్తూ ఉంటారు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుల వారు ఎలాగైతే మనకు కనిపిస్తారో అదేవిధంగా పాత నిబంధన గ్రంథంలో యోసేపు గారు మనకు కనిపిస్తారు. అంటే ఆయన జీవితానికి ఈయన సాదృశ్యంగా ఉంటుంది ఈ జీవితకాలం అంతా. మరి యేసుక్రీస్తుల వారిని యూదా అమ్మి వేస్తే ఇక్కడ తన అన్నలు అమ్మి వేశాడు. ఇలా ప్రతి విషయంలో కూడా చాలా వరకు యేసుక్రీస్తుల వారి జీవితానికి సాదృశ్యంగా ఒక యోసేపు గారి జీవితం కనిపిస్తుంది. మరి ఆసనతో జీవితానికి సాదృశ్యంగా ఉన్నాడు. మన జీవితాలు కూడా కనిపించాలి. ఆమె ఎలాగైతే సహకరించిందో మనం కూడా సహకరించాలి. ఒక అన్యురాలై ఉండి కూడా ఎలాగైతే ధన్యురాలు అయిందో మనము ధన్యురాలముగా, దేవుని పిల్లలుగా, దైవ కుమార్తెలుగా పిలువబడుతున్న మనం ఇంకనూ అత్యధికంగా దేవునిలో ఉండాలి. దేవుని పనిలో, దేవుని కార్యంలో, దేవునిలో ఒక సాధనంగా మార్చబడింది ఆసనత. కాబట్టి అంతేకాదు, పరిశుద్ధ గ్రంథంలో కూడా ఈమె పేరు వ్రాయబడి ఉంది అంటే ఈమె ఎంత ఉన్నతంగా జీవించిందాలి. తన భర్తకు ప్రతి విషయంలోనూ సహకరించింది. ఏ విషయంలోనూ ఆమె వెనదీయలేదు, దేనికి ఆమె ఎదురు చెప్పలేదు. తన భర్త తీసుకున్న ప్రతి నిర్ణయాలను సహకరించింది. అలానే 2 పిల్లలకు జన్మనిచ్చింది. ఆ 2 పిల్లలను ఎలా పెంచింది అంటే గోత్రకర్తలుగా పెంచింది. అంతే కదా, మిగిలిన 10 మంది కూడా యాకోబు గారి గర్భాన పుట్టినవారే. ఈ 2 మాత్రమే యోసేపు గర్భాన పుట్టినవారు. వారితో సమానంగా ఉండే అంత అర్హతగా వీరిరువురిని పెంచిందని. మరి వారు ఒక అధికారి కుమారులుగా బ్రతుకుతున్నటువంటి వారికి ఎలా ఉంటుందండి ఐగుప్తు దేశంలో? రాజు తర్వాత అంతటి రాజు కుమారుల వారికి కావాల్సిన ప్రతిదీ కూడా వాళ్ళ కాళ్ళ దగ్గరికి వస్తుంది. అయినప్పటికీ అంత రాజ్యభోగాలు ఉన్నప్పటికీ దేవునిలో భయభక్తులు కలిగిన వారిగా వారిని పెంచింది. కాబట్టి నేడు గోత్రకర్తలలో వారు కూడా ఉన్నారు. వారి గోత్రాలు కూడా అభివృద్ధి చెందారు. అంటే పిల్లలను, దేవుడిచ్చిన గర్భఫలాలను దేవునిలో ఉన్నతంగా పెంచింది. అనేక మందికి తన పిల్లలను చాటి చెప్పుకుంది, తన గురించి చెప్పుకుంది, తన భర్త గురించి కూడా అనేక మంది తెలుసుకున్నారు. అంతే కదా, సొలొమోను గారిలాగా తన జీవితాన్ని మార్చేయలేదు. ఆమె ఓను యాజకురాలు, ఓను పట్టణస్థురాలు. తన తండ్రి ఒక సూర్యదేవుని ఆరాధించేవాడు. మరి అలాంటిది యోసేపు గారిని కూడా మార్చేసి ఉండొచ్చు కదా? లేదు. యోసేపుని వివాహం చేసుకున్న తర్వాత ఆమె అన్యురాలుగా ఉన్నటువంటి ఆమె దేవుడిలోనికి వచ్చినాక ధన్యురాలుగా మారు. కాబట్టి ఇన్ని విషయాలు తెలుసుకున్న మనం ఎంతవరకు మనం దేవునిలో నిలవబడగలుగుతున్నాం, ఎంతవరకు భర్తలను కలిగిన వారు భర్తలకు సహకరించే వారిగా ఉండగలుగుతున్నారు, ఎంతమంది తమ పిల్లలను దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా పెంచగలుగుతున్నారు. అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి మనముంటే మనము కూడా కొనియాడబడతాం. అలా కొనియాడబడే స్త్రీలుగా మనందరం కూడా ఉండాలని కోరుకుంటూ
ఈ అవకాశాన్ని ఇచ్చిన సంఘం అంతటికి నీ కన్నతండ్రిని దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది.